హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రతిమాస్ కిచెన్. ఈరోజు అయితే బనానా ప్రోటీన్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ వేసుకొని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా సోక్ చేసుకోవాలి. తర్వాత 2 బనానాస్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత 1 నుంచి 8 దాకా డేట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే నేను జ్యూస్ జార్ తీసుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానా స్లైసెస్ అయితే యాడ్ చేసాను. తర్వాత ఇందులోకి డేట్స్ అయితే యాడ్ చేసేసా. మనం ముందుగా నానబెట్టుకున్న ప్రోటీన్ నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కోల్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ పెట్టుకోవాలి. స్మూతీ అనేది ఇలా రెడీ అయింది. ఈ కన్సిస్టెన్సీలో అయితే స్మూతీ ఉండేలా చూసుకోండి. తర్వాత నేను 2 గ్లాసెస్ తీసుకొని అందులోకి అయితే ఈ స్మూతీని అయితే సర్వ్ చేసుకున్నా. చూడండి, ఇప్పుడైతే ఇందులోకి నేను కాజు అయితే సర్వ్ చేసుకున్నా దానిపైన. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఐస్ క్రీమ్ అయితే వేసుకుంటున్నా. ఐస్ క్రీమ్ వేయడం వల్ల స్మూతీ అనేది బాగా చల్లగా ఉంటుంది. సో ఇప్పుడైతే కొద్దిగా డ్రై నట్స్ అయితే యాడ్ చేసేసా ఇందులోకి. తర్వాత ఇందులోకి అయితే నేను రోస్టెడ్ అటుకులు అయితే వేసుకున్నా. ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి వేయడం వల్ల స్మూతీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయండి. అంతే అండి. సో సింపుల్ అండ్ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది.